చనిపోయిన వాడు ఎన్ని గంటలకు లంచం తీసుకున్నాడు, తీసుకున్న డబ్బుతో ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నాడు, అన్ని వీలునామా రాసినట్టు ఆధారాలతో సహా రాశాడంటే ఇట్స్ అమేజింగ్. రియల్లీ ఇది ఒక్కడి వల్లే అయ్యే పని కాదు సార్. ఇన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేశాడంటే ఎవరై ఉంటారు సార్? ఏంటి బాబు ఆ ప్రశ్న నన్ను అడుగుతావుటి? ఆ చేసిలోడు ఎవడన్నా నాకు ఫ్రెండ్ అనుకున్నావా? అయినా 15 మెంబర్స్ ని ఒక్కడే ఎలా కిడ్నాప్ చేస్తాడయ్యా? లేదు, వాళ్ళు కూడా 15 మంది టీం అయి ఉంటారు డెఫినెట్. తప్పు సార్, మీ లెక్క కరెక్ట్ కాదు సార్. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 1089 ఎంఆర్ఓలు ఉన్నారు. వాళ్లలో 15 మందిని మాత్రమే సెలెక్ట్ చేశారంటే డెఫినెట్ గా రాష్ట్రంలో ఉన్న అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల్లోనూ ఏసీఎఫ్ మనుషులు ఉండాలి. ఇంతకంటే సీరియస్ విషయం ఏంటంటే ఈ కిడ్నాప్ లో ప్రతి డిపార్ట్మెంట్లు ఇలాగే జరుగుతాయని క్యాసెట్లో చెప్పాడు. అంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ అతని మనుషులున్నారు. అది కాక ఇవన్నీ ఇంత పక్కాగా ఆర్గనైజ్ చేశాడంటే ఇదేదో సోమవారం మొదలెట్టి శుక్రవారం పూర్తి చేసింది కాదు సార్. దీని వెనక కొన్ని సంవత్సరాల ప్లానింగ్ ఉండాలి. ఎంత స్పీచ్ ఇచ్చావు? ఎవరు నువ్వు? సూర్యం సార్, కొత్తగా డిపార్ట్మెంట్కి వచ్చిన డ్రైవర్ని. డ్రైవర్ గాడివా? బండిలో డీజిల్ ఉందా? కొట్టించాను సార్. టైర్లలో గాలి ఉందా? ఉంది సార్. అయితే ఇమీడియట్ మదీనా కేఫ్ కు పోయి వేడి సమోసా చాయ్ సార్లకు తీసుకురా పో. అది కాదు సార్. ఏయ్, ఈ ఫైళ్లతోనే సతమతం అవుతుంటే సారు అంటే మధ్యలో నీ గొడవ ఏంటి? బాబా సార్ బాగా పెట్టారా? నన్ను తిట్టారని నువ్వు నవ్వుతున్నావు, నిన్ను తిడితే నేను నవ్వుతాను. అందుకేరా జనం మనల్ని చూసి నవ్వుతున్నారు. అబ్బో, నువ్వు ఐడియా ఇస్తే వాళ్ళు వినేస్తారా? వాళ్ళకి నా వంటి మీద ఉన్న కానిస్టేబుల్ బట్టలు కనిపిస్తున్నాయి తప్ప కాలేజీలో నాకు ఇచ్చిన మెడల్స్ కనిపించట్లేదు. నేను కూడా మెరిట్ స్టూడెంట్నే, కానీ లంచాలు ఇవ్వలేక ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకోలేక కానిస్టేబుల్ అయ్యాను. కానీ మెరిట్ అని చూస్తుంటే నేను వాళ్ళ మధ్యలో కూర్చునేవాడిని. సమోసాలు తేవాలట, సమోసాలు. ఇదిగో వాళ్ళు తిట్టారనో నువ్వు నవ్వావనో నేను ఈ కేసును వదిలిపెట్టను. అంత పెద్దవాళ్ళు వాళ్ళ వల్ల కానిది నీ వల్ల ఏమవుతుంది? అవుతుంది. ఒక ఆఫీస్లో ఎవరెవరు లంచం తీసుకుంటున్నారని ఒకటి కనిపెడుతున్నాడంటే వాడు ఖచ్చితంగా లంచం తీసుకొని వాడై ఉంటాడు. ఆ ఒక్కడెవరో పట్టుకుంటే ఈ కేసు వెనక ఎవరున్నది మొత్తం బయటపడుతుంది. నాకు ప్రమోషన్ దొరుకుతుంది. అందరూ వినండి, ఈ రోజు కాలేజీ లేదు, సెలవు ఇచ్చేసినాం. అందరు ఇళ్ళకి పోండ్రే. ఏంటయ్యా ఈ గొడవ? గొడవ ఏంటా? ఈ రోజు కాలేజీ నడదు, మూసారి. మూసేయాలా? నో, ఈ రోజు నుంచి ఇక్కడ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు మళ్ళీ పెట్టుకో. పరీక్షలు మళ్ళీ పెట్టడం ఏమిటి? అది కుదరదు. పార్లమెంట్ ఎలక్షన్లే రిగ్గింగ్ అన్నందు మళ్ళీ పెడతారు. నీ పరీక్షలేంద్రా భయ్, మంచి రోజు చూసి మళ్ళీ పెట్టుకో. మా ఎమ్మెల్యే సాబ్ ను పోలీసులు అరెస్ట్ చేసినందుకు వైన్ షాప్లు బార్ షాప్ లో బంద్ చేసిరు. మధ్యలో నీ కాలేజ్ ఏంద్రా భయ్? చెప్తుంటే అర్థమైతలేదా? ఎగ్జామ్స్ ఆపేస్తే స్టూడెంట్స్ భవిష్యత్ దెబ్బతింటుంది. మర్యాదగా వెళ్ళిపోండి. నువ్వేంది పంతులమ్మా? ఏంది నీ మెల్లో పసుపుతా? ఓహో, కొత్త పెళ్ళా? ఈ రోజు నీకు సెలవు ఇచ్చేసిన, పోయి మొగడుతో బాగా షికారు చేయి. ఓ పంతులమ్మా, నా సంగతి నీకు తెలియదు. ఎవరు రాబాయ్ నువ్వు? నా మీద చేస్తావు? కాలేజీ లోపలికి పోలీసులే రాకూడదు, పోరం బోకులు మీరొచ్చారేంట్రా? పోండి ఇక్కడి నుంచి. ఏంది కానీ గట్ట కొడతావు? ముందు నేను నోటితో చెప్తాను, వెనకపోతే చేత్తో చెప్తాను. ఏమనుకుంటున్నావు నువ్వు? దాదా అనుకుంటున్నా? నన్ను కొడతావు రాబాయ్? నిజంగా కొడతావా? రే రండ్రా. కొడతావు నువ్వు నన్ను? రే రండ్రా. దా కొట్టు కొట్టు. వెళ్ళొద్దురా, వాడు మామూలు లెక్కలేడురా. మళ్ళీ వద్దాం. వెళ్ళిపోతున్నా అనుకుంటున్నావు? మళ్ళీ వద్దా అని ఎంత చూస్తా. వెళ్ళరా. అలాగన్నా.
సూరే అయ్యా దీంతో నీ షాప్ అది బాగు చేయించుకో. వద్దనా పిల్లలు కానీ వద్దనా ప్లీజ్ ఈ బూస్ట్ గడు పరమ వేస్ట్. అవునరా, ఎంతసేపు అయింది ఇంకా రావట్లేదు. వచ్చేస్తాడులేరా. నీకు తెలియదు బ్రదర్, ఆడ తెచ్చే ఐస్ క్రీమ్ తినం, తాగుతాం. సారీ. మన వాళ్ళు పోస్టరా. మిస్ అయింది, పదండ్రా. ఇక్కడికి వచ్చారు. సారీ సారీ సారీ. అదే సేమ్ టచ్, అదే వాల్ పోస్టరా. ఈనాటి బంధమే నాటిదో. అబ్బా ఏంటి సార్ మీరా? గుర్తుపట్టారా సార్? దేవకి సమాజ్. తెలుసు సమాజ సేవకి. యా. ఏమిటిదంతా పిక్ పాకెటింగ్? ఫ్యాన్స్ అండి, ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ అని ఎగబడుతుంటేను. ఆహా, చూడమ్మా, ఫ్యాన్స్ మన ప్రాణం. వాళ్ళ తర్వాతే మనకి ఏదైనా సరే. వాళ్ళ నుంచి తప్పించుకోకూడదు, పిలుస్తాడు సార్. అసలు విషయం చెప్పు సార్, మీలాంటి వాళ్ళు సమాజం ఏవైపోయినా పట్టించుకోరు, కానీ నేను అలా కాదు, చూస్తూ ఊరుకోలేను. అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్ని. ఆహా. సార్, నేను అర్జెంట్ గా వెళ్ళాలి, టెన్షన్ గా ఉంది. నన్ను కొంచెం హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తారా? సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్. పర్లేదా, నేను దింపొద్దులే. నేను రిచ్చాలో తీసుకెళ్ళి దింపేస్తాను. రండి వచ్చాను చెప్తాను. ఏం అక్కర్లేదు గానీ అదే రిచ్చాలో నువ్వు మార్కెట్ కి వెళ్ళి చెప్పిన పని చేయి, నేను బ్రదర్ కలిసి దింపొస్తాంలే. చూడన్నయ్యా. వాడు రైట్.